శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసినా సంతోషంతో పొంగిపోతాడు. అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. మహాశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తి పరచడం వలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. ఆ కుటుంబాలు తరతరాల పాటు సకల శుభాలతో అలరారుతుంటాయి. మనం చాలా సందర్భాలలో శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాం. మరి మీరు ఏ విధంగా చేస్తున్నారో మీకు తెలుసా? మీరు ఏ విధంగా చేస్తే మీకు ఏ పుణ్యం ఉంటుందో ఒక్కసారి తెలుసుకోండి. ఆవు పాల అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములు లభించును. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ధన ప్రాప్తి కలుగుతుంది. మారేడు బిల్వదళ జలముతో చేసే అభిషేకం భోగభాగ్యాలను కలిగిస్తుంది. గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టపోయిన ధనం తిరిగి పొందగలరు. నువ్వుల నూనెతో అభిషేకం చేసిన అపమృత్యువు నశించగలదు. పెరుగుతో అభిషేకించిన ఆరోగ్యము పొందవచ్చు. చక్కెరతో అభిషేకించిన దుఃఖనాశనం కలుగును. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభం కలుగును. రుద్రాక్ష జలాభిషేకం చేసినచో సకల ఐశ్వర్యములు పొందవచ్చు. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకం చేసిన కీర్తి పెరుగుతుంది. పసుపు నీటితో అభిషేకం జరిపితే మంగళప్రదము జరుగును. శుభకార్యాలు తొందరగా జరుగుతాయి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.